నెల్లూరు మెడికవర్లో అత్యాధునిక వైద్యం నిలిచిన యువకుడి ప్రాణం. దాదాపు ఇక ప్రాణం పోయే దశలో ఉన్న ఓ యువకుడికి అత్యాధునిక పద్ధతిలో వైద్యం అందించి ప్రాణాన్ని నిలబెట్టారు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు. కేవలం 5 రోజుల వ్యవధిలోనే దశలవారీ వైద్యం అందించి పూర్తి ఆరోగ్యవంతుని చేసి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే సూళ్లూరుపేటకు చెందిన 23 ఏళ్ల యువకుడు ఈ నెల 22న అర్ధరాత్రి ప్రమాదకరమైన యాంటీ సైకోటిక్ అనే మాత్రలను అత్యధిక మోతాదులో తీసుకున్నాడు. ప్రమాదకరమైన మాత్రలు కావడం, దానికి తోడు అత్యధిక మోతాదులో తీసుకోవడంతో ఆ యువకుడు అపస్మారక స్థితికి చేరుకొని తర్వాత కోమాలోకి వెళ్లాడు. కేవలం 5 రోజుల్లోనే చనిపోయే స్థితిలో ఉన్న యువకుడిని పూర్తి ఆరోగ్యవంతునిగా మార్చారు డాక్టర్ విజయ్ కుమార్. గురువారం డిశ్చార్జ్ చేసినట్లు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మెడికవర్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడారు. దాదాపు ప్రాణం పోయే దశలో ఉన్న యువకుడిని వారి కుటుంబ సభ్యులు మెడికవర్ కు తీసుకొచ్చారని, హాస్పిటల్లో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు తమ అనుభవాన్ని జోడించడంతో యువకుడు బ్రతికాడని పేర్కొన్నారు. యువకుడికి చికిత్స అందించే విషయంలో వారి కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించాలని, నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడంలో ముందుంటుందని స్పష్టం చేశారు. డిశ్చార్జ్ సందర్భంగా పూర్తి ఆరోగ్యవంతుడిగా మారిన యువకుడి కుటుంబ సభ్యులు మెడికవర్ హాస్పిటల్ తో పాటు డాక్టర్ విజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు. లాస్ట్ వీక్ బేస్తవారం రోజు ఎర్లీ అవర్స్లో వెంకటేశ్వర్ అనే కుర్రోడ్ని మెడికల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అతను సైకాట్రిక్ డ్రగ్స్ వదంజిపైనని, ట్రిప్టోమరు, అలానే ఎన్నో సైకాట్రిక్ మాత్రలు వచ్చేసి ఎక్కువగా వేసుకునేసి విపరీతంగా హీ వాజ్ బ్రాట్ టు హాస్పిటల్ ఇన్ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అండ్ ఇరిటబుల్. అప్పుడు డ్యూటీ డాక్టర్ గారు నాకు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఎర్లీ అవర్స్ నేను చెప్పడం జరిగింది. ఆ టైంలో 6 సైనస్ సిండ్రోమ్, బ్రాడీకార్డియా వచ్చేసి పల్స్ కూడా 40కి 30కి తగ్గిపోవటం, అలానే బ్లడ్ ప్రెషర్ కూడా మామూలుగా అయితే ఆప్టిమల్ బ్లడ్ ప్రెషర్ 120/80 ఉండాల్సింది దీనికి 70/40కి వచ్చేసింది. ఆ రోజు అది చూసినప్పుడు తర్వాత మన హాస్పిటల్ సహకారంతో తర్వాత మంచి ట్రీట్మెంట్ అతనికి క్షుణ్ణంగా పరిశీలించి దశల వారీగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఆయన 48 గంటల తర్వాత డీప్ కోమాలో నుంచి బయటపడ్డాడు. అలానే మేము కూడా నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ సహాయంతో ఈ SpO2 లెవెల్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ నార్మల్గా వచ్చేసి 95కి 100 ఉండాల్సింది 70-80 లోపలికి వచ్చేసి వెళ్ళిపోయింది. అట్నే అతన్ని నైస్గా పల్స్ రేట్ నార్మల్ వచ్చేటట్టుగా, అలానే బ్లడ్ ప్రెషర్ నార్మల్ వచ్చేటట్టుగా, అతని యొక్క వైటల్స్ కాన్షియస్నెస్ టోటల్ అన్కాన్షియస్గా ఎలిజిబుల్గా ఉన్నాడు. అప్పుడు అతనికి మంచి వైద్యం అందించి అతన్ని 7 hours తర్వాత జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత నేను నా సాటిస్ఫై ప్రకారం ఈరోజు డిశ్చార్జ్ చేయదలుచుకున్నాను. నమస్కారం, నా పేరు మురళీకృష్ణ. మేము సూళ్ళూరుపేట నుంచి వచ్చామండి. ఆ రోజు నైట్ మా అబ్బాయి టాబ్లెట్ తీసుకోవడం వల్ల అక్కడ దగ్గరలో ఉన్న సూళ్ళూరుపేట హాస్పిటల్కి తీసుకొచ్చాము. అక్కడ కండిషన్ ఎక్కువగా ఉండే కాడికి మీరు ఎక్కడైనా పెద్ద హాస్పిటల్ తీసుకోమని చెప్పారు. మేము నేరుగా ఇక్కడ మెడికవర్కి తీసుకొచ్చాము. నైట్ 3 గంటలకి తీసుకురావడం నర్సులు కానీ అందరూ కేర్ తీసుకొని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సార్ విజయ్ కుమార్ సార్ వెంటనే వచ్చి చూసి అన్నీ బాగానే ఐసీయూలో పెట్టారు. ఇప్పుడు మా అబ్బాయికి 72 గంటల తర్వాత నార్మల్ స్టేజ్కి బాగా వచ్చి జనరల్ వార్డుకి మార్చారు. అంతా బాగానే ఉంది మా అబ్బాయికి. ఇవన్నీ బాగానే నర్సులు కానీ అన్నీ బాగా ట్రీట్మెంట్ బాగా చేశారు. ఇంతగా దానికి కృషి చేసిన డాక్టర్ విజయ్ కుమార్ సార్కి, ఈ స్టాఫ్స్కి అందరూ కూడా ధన్యవాదాలు.